నేను మొన్న సూర్యాపేటకు పోయినా, అక్కడ జగదీష్ రెడ్డి గారు పిలిస్తే ఏదో కార్యక్రమం మన పార్టీ కార్యక్రమం ఉంటే పోయితే మన నాయకుడు ఒక ఆయన ఇంట్లో ఛాయ్ తాగుతందుకు ఆగమన్నాడు. ఆగితే ఆయన నాయకుడు వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చాడు. అన్న మా అమ్మ అని చెప్పిండు. ఎట్లున్నారమ్మా, బాగున్నారా, ఆరోగ్యం బాగుందా అని అడిగితే బాగానే ఉన్న బిడ్డ అన్నది. ఆ నాయకుడికి మొన్న ఈ మధ్యనే పెళ్ళయింది. ఆ పిల్లగాడు చిన్నోడు 25-26 ఉంటే మన రాజ్ కుమార్ పటేల్ లెక్కనే మొన్ననే లగ్గమైంది. అయితే పెళ్ళైన తర్వాత వాళ్ళ అమ్మగారిని పరిచయం చేస్తే నేను మాట్లాడుతున్నా, మరి కోడలు ఏమంటుందమ్మా, కొత్త కోడలు మంచిగానే ఉందా అన్న. ఏం కోడలు కొడుక ఏమున్నది అన్న. అరే గిట్లా మాట్లాడబట్టే, కొత్తగా పెళ్ళయింది గిట్లా మాట్లాడబట్టే నేను పరిచయం అయినా. ఏమైందమ్మా, ఏమి ఇబ్బంది అంటే ఆమె ఏమన్నది తెలుసా, కోడలు వస్తే నెలకు 2500 రూపాయలు వస్తాయి అనుకున్న కొడుక, ఏ 2000 లేవు, 500 లేవు, ఏం లేవు అని ఆమె అన్నది. ఈ లోపల కోడలు ఆమె గడుస్తున్నది, పిల్ల వచ్చింది. నీకు కూడా 4000 పెన్షన్ వస్తుంది అనుకున్నా, వచ్చిందా అన్నది. అంటే కాంగ్రెస్ వాళ్ళ వల్ల, రేవంత్ రెడ్డి వల్ల ఇలా పరిస్థితి ఏంటంటే అత్తకోడల పంచాయతీలు కొత్తవి వస్తున్నాయి. 2500 వస్తాయని అత్తగారు అనుకున్నది, కోడల పిల్ల 2500 తెస్తుందని అత్తమ్మ ఆశపడ్డది. అత్తమ్మకు 4000 వస్తాయని చెప్పి వాళ్ళు అనుకున్నారు. అత్తగారు వాళ్ళు ఏమనుకున్నారు, తులం బంగారం వస్తుందని అత్తగారు వాళ్ళు కూడా అనుకున్నారు. ముగ్గురికి పంచాయతీ పెట్టిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి. అంటే ఎంత జూటబాజ్ మాటలు, ఎంత ధోకేబాజ్ మాటలు అంటే కాంగ్రెస్ వాళ్ళవి. మీరు నమ్మలే, ఇవ్వరు. వెంగళరావు నగర్లో నమ్మలే, హైదరాబాద్లో నమ్మలే, ఓఆర్ఆర్ లోపల ఎల్బీ నగర్లో నమ్మలే, ఎవరు నమ్మలే వీళ్ళని. కానీ పాపం మా మిర్యాలగూడ వాళ్ళు నమ్మిరు. మా భాస్కర్ అన్న కూడా కొట్టిరు ఆయన.